Tripura dam didn't cause Bangladesh floods, MEA. Actually, from yesterday there were allegations from Bangladesh side that India had opened the dam gates of reservoir built on Gomti river. Ekkadundi Gomti river? Tripura. బంగ్లాదేశ్ సైడ్ నుండి అలిగేషన్స్ ఏంటంటే అక్కడ ఫ్లడ్డింగ్ వచ్చింది. ఆ ఫ్లడ్డింగ్కి వాళ్ళ కారణం ఏమని చెప్తున్నారంటే ఇండియా హ్యాడ్ ఓపెన్డ్ ద డ్యామ్ బిల్ట్ ఆన్ దిస్ గుమ్తి రివర్, దట్స్ వై వాళ్ళకి ఎక్స్ట్రా ఫ్లడ్డింగ్ వచ్చేసిందని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇండియన్ సైడ్ MEA, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, హ్యాడ్ కండెమ్ దిస్. ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళు చెప్పారు. ఆబ్వియస్లీ ఇండియా డజంట్ హ్యావ్ ఎనీ దో సార్ట్ ఆఫ్ అప్రహెన్షన్స్ ఆర్ ఇండియాకి అలాంటి ఇంటెన్షన్స్ ఏం లేవు. బట్ ఇది ఎక్సెసివ్ ఫ్లడ్డింగ్ రావడం వల్ల, ఎక్సెసివ్ రెయిన్స్ రావడం వల్ల ఓవర్ ఫ్లడ్డింగ్ అయిపోయి అక్కడ డ్యామ్ దగ్గర నుండి వాటర్ ఎక్సెస్ రివీల్ అయింది. ఇన్ఫ్యాక్ట్ బంగ్లాదేశ్కే కాకుండా ఇండియా సైడ్ నుండి త్రిపురలో కూడా ఈ ప్రాబ్లం అనేది వచ్చింది. ఓకే, సో నాట్ ఓన్లీ దట్, బట్ ఆబ్వియస్గా అక్కడ గవర్నమెంట్ సైడ్ ఇప్పుడు ఇన్స్టెబిలిటీ ఉంది కాబట్టి పబ్లిక్ వచ్చే ప్రాబ్లమ్ని సైడ్ లైన్ చేయడానికి వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్స్ అయితే ఇస్తారు. ఓకే, ఐ థింక్ యూ ఆల్ నో అబౌట్ ద బంగ్లాదేశ్ ఇన్స్టెబిలిటీ నౌ. ఓకే, అండ్ దీని మీద కన్స్ట్రక్ట్ చేసిన డ్యామ్ పేరు దుమ్దూర్ డ్యామ్ ఆర్ రిజర్వాయర్. ఓకే, నౌ ప్రిలిమ్స్లో, మెయిన్స్ కంటే ఆబ్వియస్గా ఇది పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ప్రిలిమ్స్ వరకు అయితే ప్లేసెస్ ఇన్ న్యూస్ కింద గుమ్తి రివర్ బేసికల్లీ ఎక్కడ ఉందని, ఆర్ ఎల్స్ ఈ దుమ్దూర్ డ్యామ్ ఎక్కడ ఉందని దే కెన్ ఆస్క్ లైక్ దట్. బోత్ ఆఫ్ దమ్ ఇన్ త్రిపుర, అండ్ దిస్ రివర్ రైజెస్ ఇన్ త్రిపుర అండ్ గోస్ టు బంగ్లాదేశ్, అక్కడి నుండి బే ఆఫ్ బెంగాల్. ఓకే, see this statement by honorable prime minister is of very much significance. He says battlefield provides no solution. ఏదైనా ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ ఇండియాస్ పర్స్పెక్టివ్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ వార్స్, ఐఆర్ మెయిన్స్లోని రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ గురించి కానివ్వండి, ఇస్రాయల్ ప్యాలెస్టైన్ క్రైసిస్ కానివ్వండి, అండ్ యూ విల్ బి రైటింగ్ ద మెయిన్స్ ఇన్ August 22 ఆఫ్ నెక్స్ట్ ఇయర్. ప్రాబబ్లీ ఇయర్ GS2 ఎగ్జామ్ విల్ బి ఆన్ August 23. ఓకే, సో ఆ సిచ్యువేషన్లోనైతే అప్పటికి ఈ వార్ మేబీ కంటిన్యూ కాకపోవచ్చు కానీ, బట్ దేర్ విల్ బి ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ అదర్ న్యూ వార్స్ కదా. సో ఈ స్టేట్మెంట్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ రిపీటెడ్లీ టెలింగ్ యూ, మెయింటైన్ ఏ హ్యాండ్ నోట్స్ ఫర్ GS1, GS2, GS3 and GS4. అండ్ ఇన్ ఏ క్వశ్చన్ విచ్ ఆస్క్స్ ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ పీస్ ఆర్ వే ఫార్వర్డ్, బ్యాటిల్ ఫీల్డ్ ప్రొవైడ్స్ నో సొల్యూషన్ అండ్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ చెప్పింది మీరే ఆలోచించండి ఎంత బాగుంది. అతను ఏం చెప్తున్నాడు దాని మీనింగ్? బ్యాటిల్ ఫీల్డ్ ప్రొవైడ్స్ నో సొల్యూషన్స్ అంటే వార్ అనేది దేనికి సొల్యూషన్ కాదు, ఏదైనా డిప్లొమసీ ద్వారా, డిబేట్ ద్వారా, డైలాగ్స్ ద్వారా సొల్యూషన్ అనేది తీసుకోవాలి కానీ వార్ ద్వారా ఎటువంటి సొల్యూషన్ అనేది తీసుకోలేము అని, అంతే కదా. సో ఇదంతా ఇప్పుడు ఎప్పుడు చెప్తున్నాడు ఆయన? హీ ఈజ్ ఆన్ ఏ స్టేట్ విజిట్ టు పోలాండ్ అండ్ ఉక్రెయిన్. సి బోత్ ఆఫ్ దీస్ విజిట్స్ ఆర్ వెరీ సిగ్నిఫికెంట్. ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే ప్రాబ్లీ ఇంకొక ఆర్టికల్ ఏమైనా వచ్చి ఉండొచ్చేమో దాని గురించి, బట్ ఆర్టికల్తో సంబంధం లేకుండా మనకి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడెక్కడికి వెళ్తే ఆర్ ఎల్స్ ఇండియన్ డెలిగేషన్స్ ఎక్కడెక్కడికి వెళ్ళినా సరే ఇట్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ప్రిలిమ్స్ వరకు అయితే ఆ ప్లేసెస్, అక్కడ ఏదైనా ల్యాండ్ మార్క్ అగ్రిమెంట్స్ ఏమైనా చేసుకున్నా, ఫ్లాగ్షిప్ అగ్రిమెంట్స్ ఏమైనా చేసుకున్నా ఇట్ విల్ బి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ UAE ప్రైమ్ మినిస్టర్ UAE రిప్రజెంటేటివ్ లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. ఓకే, సో ఇలాంటివి ఇంపార్టెంట్ అవుతాయి. నౌ సిమిలర్గా ఇప్పుడు పోలాండ్ వెళ్ళారు కదా, పోలాండ్ ఎందుకు సిగ్నిఫికెంట్, ఆర్ ఎల్స్ పోలాండ్ ఉక్రెయిన్ ఎందుకు సిగ్నిఫికెంట్ ఇండియాకి? ఆబ్వియస్లీ మీకు IR క్లాసెస్ ఇంకా అవ్వలేదు కాబట్టి యూ విల్ బీ ఇన్ అన్సర్టెనిటీ రిగార్డింగ్ దట్, బట్ జనరల్ ఒపీనియన్ అనేది మీకు తెలియాలి కదా. పోలాండ్ ఉక్రెయిన్ ఎక్కడ ఉన్నాయి? ఇన్ విచ్ స్టేట్, విచ్ కాంటినెంట్? బేసికల్ ఇట్ ఈస్ సెంట్రల్ యూరోప్. ఓకే, అంటే రష్యాని కూడా యూరేషియాని కన్సిడర్ చేస్తాం కదా, ఇట్ ఈస్ హాఫ్ ఆఫ్ యూరోప్ అండ్ హాఫ్ ఆఫ్ ఏషియా. సో నౌ ద థింగ్ ఈజ్ దట్ ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి కూడా యూరోప్ రిలేషన్స్ మనకు రిలేటివ్గా యుఎస్తోని, రష్యాతోని, ఆర్ఎల్స్ ఆస్ట్రేలియాతోని ఉండేంత గొప్పగా మనకు లేవు. బట్ EUలోను కూడా, యూరోపియన్ యూనియన్, యూరోప్లో కూడా మనం సిగ్నిఫికెన్స్ అనేది రిలేటివ్గా బాగా పెరుగుతుంది. మనం దిస్ EU బైలేటరల్ అగ్రిమెంట్ కూడా చేసుకుందాం అనుకుంటున్నాం, బైలేటరల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లాంటిది. సో ఆ కంటెక్స్ట్లోనే మనం ఇప్పుడు దాకా ఇండిపెండెన్స్ వరకు ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, UK ఈ 4 కంట్రీస్తో తప్ప యూరోప్లోని మిగిలిన కంట్రీస్తో మనకు పెద్దగా రిలేషన్షిప్ అనేది లేదు. జస్ట్ ఏదో స్టేట్ విజిట్ వెళ్ళి రావడం తప్ప దానికి మించి లేదు. నౌ in this 10 years after coming of honorable prime minister there is a lot of significant change with respect to foreign policy.
మన యూపీఎస్సీ మెయిన్స్లోనే ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే ఐఆర్ వరకు కంటిన్యూటీ అండ్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు ఫారెన్ పాలసీ అని. రైట్, కంటిన్యూటీ అండ్ చేంజ్ అంటే ఏమేమి ఫ్యాక్టర్స్ చేంజ్ అవుతున్నాయి, ఏమేమి కంటిన్యూటీ ఉన్నాయని. ఇప్పుడు మీరు యూట్యూబ్లో జయశంకర్ షార్ట్స్ వస్తాయి కదా యూట్యూబ్లోని ఆర్ఎల్స్ ఇన్స్టాగ్రామ్లోని, అతను ముందు ఫారెన్ మినిస్టర్స్తో పోలిస్తే కొంచెం అగ్రెసివ్గా మాట్లాడతాడు. సో ఇండియన్ ఫారెన్ పాలసీ షోకేసింగ్ సమ్స్ ఆఫ్ అగ్రెసివ్ నేచర్ అండ్ మనము ప్రొయాక్టివ్గా ఉన్నాం. ముందేమో మ్యారిటైమ్ డొమైన్లోని పెద్దగా మనం పట్టించుకోలేదు, ఇప్పుడు మ్యారిటైమ్ డొమైన్ ఫోకస్ ఉంటుంది. అలాగే ఎప్పుడై మనం అర్లియర్ 10 years ముందు వరకు ఏ ఏరియాస్కి అయితే మనం వెళ్ళలేదో ఆ ఏరియాస్కి కూడా ఇప్పుడు మనం వెళ్తున్నాం. లైక్ యూరోప్, సెంట్రల్ యూరోప్, లాటిన్ అమెరికా, దిస్ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్, ఇండియన్ ఓషన్ నేషన్స్, వీళ్ళతో కూడా కంటిన్యూటీ అండ్ చేంజ్ అంటే మనం ఇలా చెప్తాం. అలానే కంటిన్యూటీ మన నైబర్హుడ్ రిలేషన్స్ అలానే మెయింటైన్ చేయడానికి మనం చూస్తాం. మన నాన్ అలైన్మెంట్ పాలసీ అలానే చూస్తున్నాం. సో కొన్ని అయితే మారుతూ ఉంటాయి, కొన్ని అయితే కంటిన్యూగా ఉంటాయి. ఇస్రాయెల్ ప్యాలెస్టైన్ పాలసీ కొంచెం సేమ్గానే ఉండింది అలాగా. సో కంటిన్యూటీ అండ్ చేంజ్ పాలసీకి కూడా ఇది ఇంపార్టెంట్. ఎలాగా, పోలాండ్కి 45 years తర్వాత మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఒకరు వెళ్ళారు. అండ్ ఉక్రెయిన్ ఫార్మేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు దాకా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు కూడా ఉక్రెయిన్కి వెళ్ళలేదు. ఓకే, సో ఈ కంటెక్స్ట్లోని ఈ విజిట్ అనేది ఎంతో ఇంపార్టెంట్. ఎందుకు, రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ అవుతుంది కాబట్టి. నా ఈవెన్ లాస్ట్ టైం న్యూస్ పేపర్ ఎప్పుడు డిస్కస్ చేసాం, అక్కడ కుర్స్క్ అనే రీజన్లోని మనం డిస్కస్ చేసాం కదా. కుర్స్క్ అనే రీజన్ ఎక్కడుంది, రష్యా. ఉక్రెయిన్ ఈ కుర్స్క్ రీజన్ని ఆక్యుపై చేయడానికి రష్యా దగ్గర నుండి అటాక్ చేస్తుంది. అలానే డాన్బాస్ రీజన్ మీద రష్యా ఉక్రెయిన్ నుండి డాన్బాస్ రీజన్ మీద అటాక్ చేస్తుంది. డోనెట్స్క్ అండ్ డాన్బాస్క్. నేను చాలా కొన్ని ప్లేసెస్ మాత్రమే చెప్తున్నాను, అవి చాలా ఇంపార్టెంట్. ఇఫ్ పాసిబుల్ రిమెంబర్ అండ్ మార్క్ ఇట్ ఆన్ యువర్ మ్యాప్. ఓకే, నౌ అయితే సో ఈ కంటెక్స్ట్లోని రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ ఇవన్నీ అవుతున్నాయి కదా. రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ ఇవన్నీ అయ్యేటప్పుడు ఇండియాకి కొంచెం సేఫ్ గార్డ్ అనేది ఉండాలి. మనకి వాళ్ళతో రిలేషన్స్ బాగుంటేనే కదా అక్కడ ఉండే ఇండియన్స్ మనం ఎవాక్యుయేట్ చేసుకోగలం. ఆర్ఎల్స్ ఉక్రెయిన్ ఆ ఏరియాతోనే అది గ్లోబల్ గ్రెయినరీ అని కూడా అంటారు ఉక్రెయిన్ని. నేను అక్కడ వీట్ ఎక్స్పోర్ట్స్ దాని నుండి చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో దిస్ పోలాండ్ అంటారు, ఆ పోలాండ్ బాల్టిక్ సీకి దగ్గరలో ఉంటుంది. బాల్టిక్ సీ పక్కనే ఈ పోలాండ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ పోలాండ్ దిస్ ఉక్రెయిన్కి రష్యాకి అన్నిటికీ బార్డరింగ్ ఉంటుంది. సో అక్కడ ఇన్స్టెబిలిటీ, మనం గ్లోబలైజేషన్కి వచ్చేసాం కాబట్టి ఎక్కడ ఇన్స్టెబిలిటీ వచ్చినా సరే ఇండియాకి ఎఫెక్ట్ అవుద్ది. సో వాళ్ళతో ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేది ఇండియాకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టేట్ విజిట్లోని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ పోలాండ్ మన యొక్క దిస్ సార్ట్ ఆఫ్ రిలేషన్స్ని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కింద చేసుకోవడానికి అగ్రీ అయ్యారు. నౌ వీఆర్ ప్లానింగ్ టు బిల్డ్ our relationships with Poland in the name of strategic partnership. అంటే లాంగ్ టర్మ్ రిలేషన్స్, ఓన్లీ ఎకనామికల్ రిలేషన్సే కాకుండా ఎకనామికల్, టెక్నికల్, స్ట్రాటజిక్ ఇన్ ద సెన్స్ డిఫెన్స్ రిలేటెడ్ రిలేషన్స్ కూడా మెయింటైన్ చేస్తాము అని. అండ్ ఆల్సో ఉక్రెయిన్, ఇది పోలాండ్ వరకు మనకి ఎందుకు ఇంపార్టెంట్ అని. సెంట్రల్ యూరోప్లోని మన డామినెన్స్ పెరుగుతుంది. నెక్స్ట్ మనం అడగకుండా ఎటువంటి డెసిషన్స్ తీసుకోకుండా ఉంటుంది. అండ్ విత్ రెస్పెక్ట్ టు ఉక్రెయిన్, ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ అనేది అవుతుంది. మనకి సప్లై చైన్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అన్న. సప్లై చైన్ అంటే యూజ్ చేస్తున్న ఏ వర్డ్స్లో అయినా డౌట్ వస్తే వెంటనే క్వశ్చన్ చేయండి, ఏ ఫ్యాకల్టీనైనా. దెన్ ఓన్లీ యూ విల్ బీ హ్యావింగ్ క్లారిటీ. అస్సలు హెసిటేట్ చేయొద్దు. ఈవెన్ ద ఫూలిష్ ఆఫ్ ద ఫూలిష్ థింగ్ యూ హ్యావ్ టు ఆస్క్ ఇట్. అలా అయితేనే సెకండ్ టైం మీకు డౌట్ రాదు, అంతే కదా. డోంట్ హెసిటేట్ టు ఆస్క్ ఇట్, యూ ఆర్ పేయింగ్ కదా. సప్లై చైన్ అంటే నో సి ఫ్రమ్ ఎన్ ఐటమ్ ఆర్ ఏ ప్రొడక్ట్ from its manufactured state to its consumption state. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్ట్ సెమీ కండక్టర్స్ కానీ, చిప్స్ కానీ, ఐఫోన్స్ కానీ ఎక్కడో తైవాన్లోనో చైనాలోనో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి అనుకోండి. అక్కడి నుండి మనం వచ్చి ఇక్కడ మనం అశోక్ నగర్లో విష్ణు ఐఎస్ దగ్గర మీరు ఐఫోన్ వాడుతున్నారు అనుకోండి, నా క్లాస్ అవుతూ, మీ చేతికి ఎలా వచ్చింది అది? సో ఆ స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు ఆ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి సెమీ కండక్టర్స్ కావాలి, అవుట్డోర్ చిప్స్ కావాలి, ఆ బటన్స్ కావాలి, ఇవన్నీ అసెంబుల్ చేస్తే అది తయారవుద్ది. అయితే ఆ అసెంబుల్ చేయడానికి ఆ పార్ట్స్ ఒక్కొక్క దగ్గర నుండి వస్తాయి. అవన్నీ అసెంబుల్ చేసి మన దగ్గరికి వచ్చి ఈ మొత్తం ప్రాసెస్ని సప్లై చైన్ అంటాం. ఓకే, ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుండి మన దగ్గరికి వచ్చే వరకు ఉండే ప్రాసెస్ మొత్తం సప్లై చైన్. అయితే వరల్డ్ వైడ్ ఏదైనా ఇన్స్టెబిలిటీ వచ్చింది అనుకోండి, ఆ సప్లై చైన్ అయిపోద్ది కదా. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ వచ్చినప్పుడు మేజర్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే సెమీ కండక్టర్ షార్టేజ్ వచ్చింది. అంటే వాళ్ళు మేజర్ సెమీ కండక్టర్ సప్లయర్స్. అండ్ ఆల్సో వీట్ షార్టేజ్ వచ్చింది. ఇండియా వరకు వీటి ప్రాబ్లం రాలేదు కానీ వరల్డ్ వైడ్ మార్కెట్లో వీట్ ప్రాబ్లం అనేది వచ్చింది. ఓకే, సో వీట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుద్ది, వీట్ ప్రైజెస్ ఏమవుతాయి, సో ఇన్ఫ్లేషన్ వస్తుంది. గ్లోబల్ ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఇండియా కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అలానే సెమీ కండక్టర్ షార్టేజ్ రావడం వల్ల ఫోన్స్ ప్రైజెస్ కానీ ఆర్ఎల్స్ మన ఇప్పుడు క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్కి అన్నింటికి సెమీ కండక్టర్ చాలా ఇంపార్టెంట్. సో అందులో కూడా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి.
ఇలాంటి సప్లై చైన్ రెసిలియన్స్ ఉండాలి అంటే మనకి వాళ్ళతో బెటర్ రిలేషన్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ ఈ పుతిన్తోని రీసెంట్గానే కదా మోడీ మీటింగ్ అయింది, రష్యా మీటింగ్. సో మనము దీని ద్వారా ఏంటి, వీఆర్ ఏ నాన్ అలైన్డ్ కంట్రీ అని కూడా ప్రూవ్ చేయడం అవుతుంది. ఎందుకంటే విత్ ఇన్ వీక్స్ ఆఫ్ గ్యాప్లోనే బోత్ ఉక్రెయిన్ అండ్ రష్యాతో మనం మీటింగ్ అనేది చేసుకున్నాం, అంతే కదా. సో వీఆర్ షోకేసింగ్ టు ద వరల్డ్ దట్ వీఆర్ నాన్ అలైన్డ్ అండ్ వీఆర్ మల్టీ అలైన్డ్. ఒకరితో మేము కాదు, నాన్ అలైన్మెంట్ ఇట్స్ ఎ పాస్ట్ పాలసీ. నౌ ఇండియన్ గవర్నమెంట్ ఈ షోకేసింగ్ ఏ పాలసీ కాల్డ్ అస్ మల్టీ అలైన్మెంట్. ఓకే, మన సిచ్యువేషన్స్ బట్టి, మన ప్రాక్టికాలిటీ బట్టి మనం మన అవసరాన్ని బట్టి యూఎస్ఏతో మాట్లాడతాం, యూకేతో మాట్లాడతాం, రష్యాతో మాట్లాడతాం, ఉక్రెయిన్తో మాట్లాడతాం. ఓకే, సో దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిస్ విజిట్. అండ్ ఆబ్వియస్గా స్టేట్ విజిట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక పాలసీ లాంటిది రిలీజ్ చేస్తారు ఎంఈఏ వాళ్ళు. అందులో ఏమేమి సిగ్నిఫికెంట్ అగ్రిమెంట్స్ ఏంటి అవన్నీ తెలుస్తాయి మనకి. బట్ పోలాండ్తో అయితే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ సైన్ అయింది, అది సైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రొడ్యూస్ ఫుల్ హేమా ప్యానల్ రిపోర్ట్, హైకోర్ట్ సేస్. వాట్ ఈస్ దిస్ హేమా ప్యానల్? హ్యావ్ యూ ఫాలోడ్ దిస్ న్యూస్? పేజ్ నెంబర్ 7. యా, కేరళలోని ఇప్పుడు మనకి మీటూ మూమెంట్ అప్పులో నడిచింది కదా, మీటూ మూమెంట్ #MeToo అంటే ఎవరెవరైతే ఉమెన్కి సెక్షువల్ హెరాస్మెంట్ జరిగిందో వాళ్ళ వర్క్ ప్లేస్లో కానీ వాళ్ళ స్టడీయింగ్ ప్లేస్లో కానీ ఎక్కడెక్కడైతే వాళ్ళందరూ కూడా పబ్లిక్గా వచ్చి నేను కూడా సెక్షువల్ హెరాస్మెంట్ ఫేస్ చేశాను సో అని వాళ్ళు బయటకు వచ్చి ఎక్స్ప్రెస్ చేశారు త్రూ ఆన్లైన్ మీడియమ్స్ ఆర్ త్రూ ఆఫ్లైన్ మీడియమ్స్. సిమిలర్గా ఇలాగా సెక్షువల్ హెరాస్మెంట్ ఉమెన్కి ఎక్కడెక్కడ జరిగిందని అంటున్నారో, హేమా ప్యానల్ అనే ఒక ప్యానల్ కేరళలోని, కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ, మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా వరకు సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది, ఉమెన్ హెరాస్మెంట్ జరుగుతుంది అని రిపోర్ట్ ఇచ్చింది. సో దాని మీద యాక్షన్ తీసుకోమని హైకోర్టు చెప్తుంది. అండ్ ఆల్సో ఆ ఫుల్ ప్యానల్ రిపోర్ట్ ఏదైతే ఉందో గవర్నమెంట్కి సబ్మిట్ చేసింది అదంతా మాకు సబ్మిట్ చేయండి అని హైకోర్టు చెప్తుంది. బట్ గవర్నమెంట్ ఈజ్ సేయింగ్ దట్ మాకు వీళ్ళు ప్యానల్ వాళ్ళు ఏదో తప్పు జరుగుతుందని రిపోర్ట్ ఇచ్చారు కానీ ఎవరు కూడా ఇండివిజువల్గా ఏ హీరోయిన్స్ కానీ ఆ ఫిల్మ్ యాక్ట్రెసెస్ కానీ ఎవరు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వలేదు అని వాళ్ళు చెప్తుంది. ఓకే, లోకాయుక్త పోలీస్ క్వశ్చన్స్ డీకే శివకుమార్ ఇన్ డిఏ కేస్ అండ్ దిస్ కేరళ ఉపలోకాయుక్త గోస్ ఆన్ లీవ్. మనకి ఆ స్టోరీ అంతా అవసరం లేదు కానీ మనకు కావాల్సింది ఏంటంటే లోకాయుక్త ఉపలోకాయుక్త. సి మన చైల్డ్హుడ్లోని అన్నా హజారే గురించి మనకు తెలుసు కదా, రైట్? హూ ఈజ్ ఈ? ఎందుకు బాగా సిగ్నిఫికెన్స్ వచ్చే 2013 ఆ టైంలో హంగర్ స్ట్రైక్ చేశారు అన్నా హజారే. ఇండియా అగెయిన్స్ట్ కరప్షన్ అని 2013లోని నేషన్ వైడ్ స్ట్రైక్స్ జరిగాయి. 2G స్కాము అవన్నీ అయిపోయిన తర్వాత లోక్పాల్ బిల్ అనేది అవ్వాలి అని, లోక్పాల్ బిల్ అనేది ఒకటి ఫామ్ చేయాలి అని అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడి వీళ్ళందరూ ఆ మూమెంట్ నుండి పుట్టిన వాళ్ళే. కిరణ్ బేడి ఆబ్వియస్గా షీ ఈజ్ అన్ IPS అండ్ దిస్ అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ ఆల్సో అన్ IRS బిఫోర్. నౌ దిస్ అన్నా హజారే ఈజ్ అ గాంధీయన్ బేసికలీ. నౌ 2013లోని లోక్పాల్ మూమెంట్లోనే అతను భాగమయ్యాడు. లోక్పాల్ బిల్ పాస్ అవ్వడానికి వీళ్ళు చేసిన ప్రెజర్ వల్ల లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ 2013 అనే చేశారు. అది బేసికల్లీ ఏంటి అంటే యాంటీ కరప్షన్ యాక్ట్. మీరు పాలిటీ చదివేటప్పుడు అరవింద్ లక్ష్మీకాంత్ చదివేటప్పుడు లోక్పాల్ అనే చాప్టర్ ఉంటుంది, అందులో ఇది క్లియర్ కట్గా వస్తుంది. బట్ బేసికలీ వాట్ యూ హ్యావ్ టు నో ఇస్ దట్ ఈ లోకాయుక్త అనేది యాంటీ కరప్షన్ లెజిస్లేషన్స్. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ A, B, C, D గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్ ఏ పర్సన్ మీదైనా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు విత్ ప్రూఫ్స్, రైట్? సో విజిల్ బ్లోయింగ్ మీరు చేయొచ్చు, ఇలా ఈ అలిగేషన్స్ మీరు వేయచ్చు. వాళ్ళు దాన్ని అనలైజ్ చేసి తప్పు ఉంటే వాళ్ళని గిల్టీ కింద ప్రూవ్ చేయాలి. అది సెంట్రల్ లెవెల్లో అయితే దాన్ని లోక్పాల్ అంటారు, స్టేట్ లెవెల్లో లోకాయుక్త అని అంటారు. ముందు లోకాయుక్త అనేది ఎప్పుడు నిండో మన దగ్గర ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్లో అండర్వైడ్ ఆంధ్రప్రదేశ్లో 1984 నిండే సీనియర్ ఎన్టీఆర్ స్వార్నిన్ అయిన తర్వాత లోకాయుక్త యాక్ట్ పాస్ చేశారు, ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త యాక్ట్ అని. అయితే ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 2014లోని తెలంగాణ లోకాయుక్త యాక్ట్ దాన్నే రీనేమ్ చేశారు తెలంగాణ వరకు. అయితే ఈ లోకాయుక్త ఈ 2013 యాక్ట్ అయిన తర్వాత స్టేట్స్ మొత్తంలో యూనిఫామిటీ అనేది తీసుకొని వచ్చారు. రెగ్యులర్ అపాయింట్మెంట్స్ కానీ వాళ్ళ క్వాలిఫికేషన్స్ కానీ ఇలాంటివన్నీ. నౌ లోక్పాల్ యొక్క ఫంక్షనింగ్ ఏంటి, లోకాయుక్త యొక్క ఫంక్షనింగ్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఫర్దర్గా పాలిటీ క్లాస్ అయ్యేటప్పుడు తెలుస్తాయి. బట్ యూ నీడ్ టు హ్యావ్ అన్ ఐ ఆన్ దెమ్. Yeah, this is also important for your science and tech. IIA finds a novel way to explore the sun's secrets by studying solar magnetic fields. Science and tech avaledu kada? See,
సోలార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. సోలార్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు సన్. నౌ ఎలా అయితే మనకి అట్మాస్ఫియర్, దిస్ అట్మాస్ఫియర్లో తర్వాత ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్ ఇవన్నీ ఉన్నాయో, సిమిలర్గా సన్కి కూడా అక్కడ సన్కి అట్మాస్ఫియర్ ఉంటుంది. కరోనా నుండి ఎజెక్షన్స్ అవుతాయి, సోలార్ ఫ్లేర్స్ వస్తాయి. ఆ సోలార్ ఫ్లేర్స్ వల్ల ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్లో డిఫరెన్సెస్ అనేవి వస్తాయి. ఆ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్లో కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, అర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్లే మీరు దిస్ అరోరా బొరియాలిస్ ఇలాంటివి ఎప్పుడైనా విన్నారా? అరోరాస్ అని అంటారు కదా, అరోరాస్ కొంచెం కలర్ఫుల్గా వస్తాయి. ఆ అరోరాస్ ఫార్మేషన్కి కారణం వరల్డ్ యొక్క మన ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సన్ నుండి వచ్చే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటరాక్షన్స్ అవ్వడం వల్ల ఈ అర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో చేంజెస్ వస్తాయి. దానివల్ల ఈ కలర్ఫుల్ అరోరాస్ ఫామ్ అవుతాయి. అంటార్క్టికాలోని, ఆర్టిక్లోని అరోరా బొరియాలిస్ అలా అని అంటారు. ఓకే, అరోరాస్ ఫార్మేషన్ కూడా ఇదే కారణం. నెక్స్ట్, ఎప్పుడైతే మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల చాలా మనకి యూటిలిటీ ఉంది. మన రేడియో యాక్టివ్ స్పెక్ట్రమ్స్ కానీ, రేడియో టెక్నాలజీస్ కానీ ఇదంతా ఫంక్షన్ అవ్వడానికి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది స్టేబుల్గా ఉండాలి. ఎప్పుడైతే ఈ సోలార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఇంటరాక్షన్ అనేది జరుగుతుందో, ఇంటరాక్షన్ జరిగేటప్పుడు ఇందులో చేంజెస్ వస్తాయి కదా. సో చేంజెస్ రావడం వల్ల ఏమవుతుంది, ఈ రేడియో యాక్టివ్ సిగ్నల్స్ మొత్తంలోని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్స్టెబిలిటీ వస్తుంది. మనకి కరెక్ట్గా ధోని 6 కొట్టేటప్పుడు అయిపోద్ది మ్యాచ్. అంటే బేసికలీ మన టెలికాస్టింగ్లోని, కమ్యూనికేషన్లోని ఇబ్బంది అనేవి వస్తాయి. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ యాక్చువల్లీ ప్రిలిమ్స్లో 2023 ఐ గెస్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దిస్ సోలార్ మ్యాగ్నెటిక్ ఫ్లేర్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని. ఓకే, నౌ దిస్ సిగ్నిఫికెన్స్ కూడా బాగా పెరిగింది ఇప్పుడు. హ్యావ్ ఎ డీప్ ఐ ఆన్ దిస్. ఓకే, సోలార్ స్టార్మ్స్ అంటే ఏంటి, సోలార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటే ఏంటి, కరోనా అంటే ఏంటి, దిస్ సైన్స్ అండ్ టెక్లు ఇవన్నీ చదువుతారు. అండ్ ఈవెన్ ఇన్ జాగ్రఫీ ఆల్సో యూ విల్ బి హ్యావింగ్ ఏ టాపిక్, దిస్ యూనివర్స్ అనే టాపిక్ ఉంటుంది కదా మనకి, ఎవల్యూషన్ ఆఫ్ ది యూనివర్స్. అందులో కూడా సన్ యొక్క అట్మాస్ఫియర్ గురించి, సన్ గురించి మొత్తం అంతా చదువుతాం మనం. ఆల్రెడీ వక్ఫ్ బోయిల్ గురించి మనం డిస్కస్ చేసాం. ది కుర్స్క్ గ్యాంబిట్, యుక్రేనియన్ టాక్టిక్స్ అండ్ బ్యాటిల్ రియాలిటీస్. కుర్స్క్ ఈజ్ ఎ రీజన్ ఇన్ రష్యా. ఓకే, నౌ ఇప్పుడు దాకా అయితే చాలా వరకు కూడా కుర్స్క్కి వాళ్ళు అటాక్ చేసినా సరే హయ్యర్ డామినెన్స్ ఎవరి చేతిలో ఉంది? ఇప్పటికీ రష్యా చేతిలోనే ఉంది. రష్యాయే ప్రిడామినెంట్ ప్లేయర్ ఉన్నారు. అయితే ఉక్రెయిన్ ఈజ్ ఆల్సో నాట్ ఎ స్మాలర్ థింగ్. అండ్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా ఉక్రెయిన్ రిలేషన్స్, ఐ ఫర్గాట్ టు టెల్ యూ వన్ థింగ్. ఇండియా డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ ఉక్రెయిన్ నుండి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఈ రిలేషన్స్ వల్ల మన డిఫెన్స్ రిలేషన్స్ కూడా కొంచెం బెటర్ అవుతాయి ఈ ట్రిప్ వల్ల. డెత్ ఎట్ వర్క్, ఏ సేఫ్టీ ఆడిట్ ఈజ్ ఎసెన్షియల్ టు ప్రివెంట్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్. డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్లోని మనకి ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. ఆబ్వియస్గా ఇప్పుడు దాకా ఏం క్వశ్చన్స్ రాలేదు, బట్ రిపీటెడ్గా ఇలాంటివి ఏమైనా జరిగితే పాసిబిలిటీ ఉంది. అండ్ దెర్ ఈస్ ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆల్సో. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మెయిన్స్లోనేమో డ్యామ్ ఫెయిల్యూర్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకే, అప్పుడు దాకా డ్యామ్ ఫెయిల్యూర్స్ మీద క్వశ్చన్ అడుగుతారని జనరల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆబ్వియస్గా ఒక 10 మార్క్ మ్యాక్సిమమ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఎప్పుడు కూడా ఐదర్ 1 10 మార్కర్ ఆర్ 1 10 మార్కర్ ప్లస్ 1 15 మార్కర్. సో మినిమం 10 మార్క్స్, మ్యాక్సిమం 25 మార్క్స్ వస్తాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి. అంటే డైరెక్ట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఒక 9-10 డిజాస్టర్స్ ఉంటాయి కదా, ల్యాండ్ స్లైడ్స్, సైక్లోన్స్, ఆర్ఎల్స్ క్లౌడ్ బస్ట్, అర్బన్ ఫ్లడ్స్, ఫ్లడ్డింగ్, ఇలాంటి వాల్కెనోస్, అర్త్క్వేక్స్. ఈ డిజాస్టర్స్ గురించి జనరల్గా కాజెస్, ఎఫెక్ట్స్, గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్, ఎన్డిఎంఏ గైడ్ లైన్స్, ఇంకా ఏమైనా స్పెసిఫిక్గా తీసుకున్నామని డిజాస్టర్ స్పెసిఫిక్. ఓకే, ఆ డిజాస్టర్ స్పెసిఫిక్ క్వశ్చన్స్లోనే ఈ డ్యామ్ ఫెయిల్యూర్స్ గురించి అడిగారు. అలానే ఇంకొకటి పాసిబిలిటీ ఉంది ఏంటంటే, మీరు నార్మల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ చదివేటప్పుడు ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ గురించి కూడా చదువుతారు. ఎందుకంటే మనకి ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ ఎలా హ్యాండిల్ చేయాలి అని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గైడ్లైన్స్ అనేవి ఉన్నాయి, ఎన్డిఎంఏ గైడ్లైన్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇందులోని ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఈ నిన్న అచ్యుతాపురంలోని, దట్ ఈస్ ఇన్ వైజాగ్ అనకాపల్లి రీజన్, దిస్ ఫార్మా సిటీలోని SEZ ఉంటుంది కదా, స్పెషల్ ఎకనామిక్ జోన్. SEZ గురించి అయిందా, ఎకానమీలో అయిందా? ఓకే, ఆ SEZలోని బ్లాస్టింగ్ లాంటిది అవడం వల్ల అరౌండ్ 12 people చనిపోయారు. రైట్, అయితే ది సేఫ్టీ ఆడిట్ అనేవి సరిగ్గా జరగట్లేదు. దీనికి మేజర్ కారణం ఏం చెప్తున్నారంటే, 2016లోని ఈ SEZ ఎక్స్పోర్ట్, ఈ SEZ అంటే ఏంటి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇండస్ట్రియల్ గ్రోత్, నెట్ పాజిటివ్ ఎక్స్పోర్ట్స్, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఫారెక్స్ రిజర్వ్స్ గెయినింగ్, ఇలాంటి కొన్ని దానికి కండిషన్స్ ఉంటాయి. అది SEZ అనేది ఇప్పుడు తీసేద్దాం అనుకుంటున్నారు. అంటే పేరు మార్చుదాం అనుకుంటున్నారు. SEZ నుండి ఏం మార్చుదాం అనుకుంటున్నారు?
ఓకే ఓకే యాక్చువల్లీ దాని నేమ్ అది కాదు. దే హ్యాడ్ గివెన్ ఎ బిల్ కాల్డ్ దేశ్ బిల్. దేశ్ బిల్ అనేది ఒకటి తీసుకొని వచ్చారు. ఆ దేశ్ బిల్ ఇంకా పాస్ అవ్వలేదు. యాక్చువల్లీ దేశ్ బిల్ ఏంటంటే బేసికలీ ఈ సెజ్ ఎలాంటిదంటే ఇండియాలోనే ఉండే ఫారిన్ టెరిటరీ లాంటిది. ఎందుకంటే దానికి ఇండియన్ ట్యాక్స్ లాస్ ఏం అప్లికబుల్ అవ్వవు. వాళ్ళకి ట్యాక్సెస్ తక్కువ పడతాయి కాబట్టి వాళ్ళకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ పడుతుంది. సో వాళ్ళు ఎక్కువ ప్రొడక్షన్ చేస్తారు, ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తారు అన్న ఫీలింగ్తో నేను స్టార్ట్ చేశారు. బట్ ఇట్ ఈస్ నాట్ కాంప్లైంట్ టు WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నామ్స్కి సెజ్ అనేది యాక్యురేట్గా లేదు. అంటే మనం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్స్ మనం ఫాలో అవ్వాలి కదా, తెలుసు కదా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో వాళ్ళ రూల్స్కి ఇది మనం కాంప్లైంట్గా లేము. సో దాంతో కాంప్లైంట్ చేయడానికి దేశ్ బిల్ అనేది తీసుకొని వచ్చారు, డొమెస్టిక్ ఎంటర్ప్రైజెస్ సర్వీస్ హబ్ అని. ఓకే, డొమెస్టిక్ ఎంటర్ప్రైజెస్ సర్వీస్ హబ్ ఇంకా ఇది పాస్ అవ్వలేదు. దే ఆర్ ప్లానింగ్ టు చేంజ్. దీన్నే మీరు అంటున్న ఎకానమీ ఎన్క్లేవ్ కింద కూడా చేయొచ్చు. ఓకే, అదేంటంటే నార్మల్ వేరే వాళ్ళు ఇచ్చిన పేరు అంతే. అయితే ఆ సెజ్లోనే అయింది. దీనికి వాళ్ళ కారణం ఏం చెప్తారంటే 2016లోనే వీళ్ళ అక్కడ బిజినెసెస్ పెంచాలి అండ్ ఆల్సో ప్రొడక్షన్ పెంచాలి అన్న దాంతోనే ఫిజికల్ ఆడిట్స్ అనేవి ఆపేసి ఆన్లైన్ ఆడిట్స్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఏదైనా టూ మచ్ ఉంటే ప్రపంచానికైనా మనిషికైనా మనసుకైనా ఇబ్బందే, ప్రేమైనా ఏదైనా అంతే కదా. సో వాళ్ళు మరీ ఇండస్ట్రీస్ బేభత్సంగా వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు క్లియరెన్సెస్ చాలా ఫాస్ట్గా వచ్చేయాలని, క్లియరెన్సెస్ ఫాస్ట్గా ఇవ్వాలి. మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది ఇంపార్టెంటే, కానీ హ్యూమన్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో అక్కడ సేఫ్టీ క్లియరెన్సెస్ ఫిజికల్గా కాకుండా ఆన్లైన్లో చెక్ చేసి ఇస్తామని అన్నారు, ఫాస్ట్గా అయిపోతుందని. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. సో ఇప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు నుండి మొత్తం అంతా కూడా సేఫ్టీ ఆడిట్స్ అన్నీ చేస్తారు. కాకపోతే ఇదంతా రియాక్టివ్ స్టెప్స్ కదా, మనకి ప్రొయాక్టివ్ స్టెప్స్ అనేవి కావాలి. ఓకే, ఈవెన్ ఇన్ యువర్ ఎనీ ఆన్సర్స్ యూ కెన్ కోట్ ఇన్ వే ఫార్వర్డ్. ఏ టాపిక్ రిలేటెడ్ అయినా రియాక్టివ్ మెజర్స్ నుండి మనం ప్రొయాక్టివ్ మెజర్స్కి వెళ్ళాలి అని. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఈరోజు పేపర్లో బాగా ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఇంట్రిగ్యూయింగ్ సైలెన్స్, ఇండియా షుడ్ స్విచ్ టు ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్. పోలియోలో 3 టైప్స్ ఉన్నాయి, పోలియో 1, పోలియో 2, పోలియో 3. నౌ వీ హ్యాడ్ ఎరాడికేటెడ్ కంప్లీట్లీ 2. ఓకే, అయితే ఇంకా ఒకటి ఉంది. కానీ ప్రాబ్లం ఏమైందంటే దిస్ ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ అనేది వాడాలి అని అంటున్నారు. బట్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే దిస్ మణిపూరేనా మేఘాలయలోని ఇప్పుడు మనకి పోలియో వ్యాక్సినేషన్ జరుగుతుంది కదా మన చైల్డ్హుడ్లోనే, రైట్. మనకు అప్పుడు పోలియో లేదు. వ్యాక్సినేషన్ అంటే దేనికోసం చేస్తాం? ప్రివెన్షన్ కదా. సో అక్కడ దిస్ లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ అని ఉంటాయి. అంటే అందులోని పోలియో వైరస్ ఏదైతే ఉందో దాని యొక్క పార్ట్ అందులో ఉంటుంది పోలియో వ్యాక్సిన్లో. అది లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. అది మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసి ఫ్యూచర్లో అంటే చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉండాలనుకోండి కాన్సన్ట్రేషన్, మనకి ఏదైనా డిసీజ్ రావాలి అంటే అందులో 10 ఉంటుంది. సో మనకి ఇమ్యూనిటీ రావాలి అంటే ఏంటి? యాంటీబాడీస్ జనరేట్ అవ్వాలి అంటే యాంటీజెన్ ఉండాలి కదా. సో మనం యాంటీజెన్ని అందులో ఇచ్చేసి మన బాడీ యాంటీబాడీస్ని జనరేట్ చేసేలా మనం చేస్తున్నాం అంతే కదా. బట్ కొంతమందికి ఇమ్యూనిటీ రిలేటివ్గా తక్కువ ఉంటుంది కదా. అక్కడ బాబుకో పాపకో ఏమైందంటే ఎప్పుడైతే ఈ లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అందులో ఆల్రెడీ పోలియో వైరస్ ఉంది కదా, దానివల్ల ఏమైందంటే తన ఇమ్యూనిటీ చేసుకోలేకపోక ఇది పెరిగి ఆవిడికి పోలియో వచ్చింది. సో అక్కడ ఏమంటున్నారంటే ఇది మనం స్టాప్ చేసేయాలి, ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ని మనం యూజ్ చేయాలి ఇప్పుడు నుండి అని. సో ఈ టాపిక్ నుండి మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. కోవిడ్ టైంలోని మనకి mRNA వ్యాక్సిన్, ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్, దిస్ లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ ఇలాంటివి బాగా న్యూస్లో ఉన్నాయి. దానివల్ల 2021 ఆర్ 2021 బోత్ 2021, 2022 ప్రిలిమ్స్లో రెండిట్లో కూడా 3 క్వశ్చన్స్ వ్యాక్సిన్స్ గురించి వచ్చాయి. నౌ అగైన్ దిస్ ఈజ్ ఇన్ న్యూస్. ఆబ్వియస్గా క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుండి రావు, మన చుట్టూనే ఉంటాయి. న్యూస్ పేపర్ చదవడం వల్ల మీరు ఇది చదవపోయినా పర్లేదు, మ్యాగజైన్స్లో కానీ ఎక్కడో దగ్గర వస్తాయి. మీరు చదవట్లేదని మాత్రం భయపడకండి, బట్ వీలుంటే మాత్రం పక్కాగా ఏమేమి జరుగుతుందో తెలుసుకోండి. నెక్స్ట్ టైం మీరు మ్యాగజైన్స్లో కానీ టెస్ట్ సిరీస్లో కానీ ఎక్కడైనా చూసేటప్పుడు రిలేటివ్గా యూ విల్ బి ఫీలింగ్ హ్యాపీ అండ్ మనకు భయమే ఉండదు, ఫస్ట్ టైం చూస్తున్నాను భయమే ఉండదు. అది ఇంపార్టెంట్, దేనికి భయపడద్దు. అయితే ఈ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఏంటంటో తెలుసుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలోని బయోటెక్నాలజీ పార్ట్ అయి చదువుతారు కదా, బయాలజీ పార్ట్ చదివేటప్పుడు ఈ వ్యాక్సిన్స్ గురించి మొత్తం చదువుతారు. అందులో టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్, అందులో ఉండేది ఏంటి, లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అంటే ఏంటి, mRNA వ్యాక్సిన్ అంటే ఏంటి, అవన్నీ. సెంటర్ రిలీజెస్ న్యూ నార్మ్స్ ఫర్ సీప్లేన్ ఆపరేషన్స్. సీప్లేన్స్ అంటే
ఏరోప్లేన్స్ డైరెక్ట్గా సీ మీద ల్యాండ్ అయ్యి ఉంటాయి కదా, మన మూవీస్లో చూస్తాం కదా. సో అది ఇండియాలో స్టార్ట్ చేయడానికి నిన్న యాక్చువల్గా ఇదైంది. రామ్మోహన్ నాయుడు ప్రిసైడ్ చేశాడు కూడా ఆ మీటింగ్కి. ఈ సీప్లేన్ నామ్స్ ఎలా, దిస్ పేజ్ నెంబర్ 14. సీప్లేన్స్ అంటే అర్థమైందా నేను ఏం చెప్తున్నాను? ల్యాండ్ మీద కాకుండా సీ నుండి లాంచ్ అయ్యే ప్లేన్స్, ఏరోప్లేన్స్ లాంటివి బేసికలీ. సో అవి అట్లా యూటిలిటీ ఏంటి అనేది న్యూ నామ్స్ తీసుకొని వచ్చారు. ఎయిర్ స్ట్రిప్స్ లాంటివి క్రియేట్ చేస్తారు దాని మీద. ఇది కూడా ఉడాన్ స్కీమ్ కింద తీసుకొని వచ్చారు. ఉడాన్ అంటే, ఉడాన్ స్కీమ్ దేనికోసం? ఉడాన్ స్కీమ్ దేనికోసం అంటే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. ఇది నార్మల్గా మనకి హైదరాబాద్ నుండి బెంగళూరు ఇవి వెళ్ళాలంటే రిలేటివ్గా ఫ్లైట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ కాస్ట్ కూడా రిలేటివ్గా ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్ వెళ్ళాలన్నా ఆర్ఎల్స్ వైజాగ్, ఆర్ఎల్స్ ఢిల్లీ, కొన్ని హబ్స్లోని ముంబై రిలేటివ్గా ఫ్లైట్స్ చాలా ఎక్కువ ఉంటే మనం వెళ్ళగలం. కాస్ట్ కూడా జనరలీ అబోవ్ మిడిల్ క్లాస్ ఆర్ రిచ్ పీపుల్ కెన్ గో, నాట్ అన్ ఇష్యూ. నౌ పువర్ పీపుల్ ఆర్ బిలో మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళడానికి రీజనల్ కనెక్టివిటీ అనేది పెంచడానికి ఉడాన్ అనే స్కీమ్ తీసుకొచ్చారు. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఆమ్ అంటే కామన్ మ్యాన్ అన్నట్టు. ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కదా, సో ఆమ్ అంటే కామన్ మ్యాన్ అన్నట్టు. నౌ కామన్ మ్యాన్ కూడా ఈ ఏవియేషన్ ఫెసిలిటీస్ వాళ్ళకి ఈజీగా అందాలి అని అనుకుని ఉడాన్ స్కీమ్ తీసుకొని వచ్చారు. ఉడాన్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. అక్కడ ప్రైవేట్ ప్లేయర్స్కి జనరల్గా లాస్ వస్తుంది, వాళ్ళకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేది ఇస్తారు రన్ చేయడానికి. అంటే వాళ్ళకి ఏదైతే లాస్ వస్తుందో ఆ లాస్తో పాటు కొంత ప్రాఫిట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తిరిగిస్తుంది వాళ్ళకి. సో అక్కడ ఆ ఏవియేషన్ రూట్స్ని రన్ చేయడానికి. ఓకే, అక్కడ సో కాస్ట్ తక్కువ ఉంటుంది. ఎక్కడెక్కడైతే ఇప్పుడు దాకా ఏవియేషన్ ఫెసిలిటీస్ లేవో అక్కడ టైర్ 2 సిటీస్, టైర్ 3 సిటీస్లోని ఎయిర్పోర్ట్స్ కట్టి అక్కడ ఎయిర్వేస్ని రన్ చేస్తారు. ఓకే, అర్థమైందా? అందులో భాగంగా ఈ సీప్లేన్ సర్వీసెస్ని కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. షిఫ్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ గోల్ కెన్ ట్రిప్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్. ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ అయిపోయింది కాబట్టి ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ మనకి పర్సంటేజ్ ఎంత? 4 ± 2. ఓకే, దీన్ని ఏమంటారు? ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ మనది ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. స్ట్రిక్ట్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనేది ఇంకోటి ఉంటుంది. ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటే మనకి కొంత బ్యాండ్ అనేది ఇచ్చారు కదా. ఓకే, 2 to 6 బ్యాండ్ అనేది ఇచ్చారు. దాంతోపాటు మన మానిటరీ పాలసీ కమిటీ ఆర్ఎల్స్ ఆర్బీఐ ఏదైతే ఈ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ చేస్తుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని ఆర్బీఐకి ఎవ్రీ 5 yearsకి అగ్రిమెంట్ అవుతుంది కదా, అప్పుడే కదా డిసైడ్ చేస్తారు. రీసెంట్గా 2026 వరకు కూడా సేమ్ ఇదే కంటిన్యూ చేయాలని డిసైడ్ చేశారు. ఓకే, సో అలా చేసేటప్పుడు ఈ 2 to 6 ఉంది కదా, దీంతో పాటు వాళ్ళు ఇన్ఫ్లేషన్ ఒకటే కాకుండా మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఎంప్లాయ్మెంట్ ఆర్ఎల్స్ జీడిపి గ్రోత్, ఎంప్లాయ్మెంట్ ఇలాంటివి కూడా కన్సిడర్ చేసి ఇన్ఫ్లేషన్ వాళ్ళు కట్టేలు చేయాలి. ఓన్లీ ఇన్ఫ్లేషన్ మాత్రమే చూసుకొని చేస్తే అదేమో స్ట్రిక్ట్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అవుద్ది. మనం ఇండియాలో ఫాలో అయ్యేది ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. ఇది అఫీషియల్గా ఎప్పుడు స్టార్ట్ అయింది ఇండియాలో? 15-16 టైంలో స్టార్ట్ అయింది. ఓకే, ఆ 5 years తర్వాత మళ్ళీ 2021, 2026 వరకు కూడా సేమ్ టార్గెట్నే పెట్టారు. ఓకే, ఈ ఆర్టీఎల్ కూడా సేమ్ అదే చెప్తుంది. బేసికల్లీ దాన్ని కంటిన్యూ చేయాలి, మనం పెద్దగా ఇప్పుడు మాడిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. బెటర్ రిజర్వాయర్ లెవెల్స్ మే కర్బ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఎందుకు? బెటర్ రిజర్వాయర్ లెవెల్స్ మే కర్బ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్. ఇరిగేషన్ ఫెసిలిటీస్ విల్ బి దేర్, సో ఫుడ్ ప్రొడక్షన్ విల్ బి దేర్. సో సిన్స్ సప్లై ఆఫ్ ఫుడ్ విల్ బి మోర్, వాట్ హ్యాపెన్స్? డిమాండ్ సప్లై వల్ల అప్పుడు కాస్ట్ అనేది తగ్గుతుంది కదా. సర్ప్లస్ ప్రొడక్షన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఏమవుతుంది? కాస్ట్ అనేది తగ్గుతుంది. Flash PMI signals slight dip in private sector activity this month. This PMI is basically purchasing managers index. ఇదేంటంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్లో మనకి ఇప్పుడు నార్మల్గా మనకి ఇన్ఫ్లేషన్కి ఇండెక్స్ ఏంటి? సిపిఐ. అలానే కోర్ సెక్టర్స్కి ఏమో మనకి కోర్ సెక్టర్ ఇండెక్స్ ఉంది. అలానే ఇండస్ట్రీస్కి ఏమో దిస్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఉంది. అలానే యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది ఉంటుంది మనకి. అలానే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి కానీ సర్వీసెస్ సెక్టర్కి కానీ మనకి పిఎంఐ అనేది ఉంది, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అని. ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ కానీ సర్వీస్ సెక్టర్ గ్రోత్ కానీ ఎంత ఉంది ఏంటి అనేది కన్సిడర్ చేయడానికి వీళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళ ఇండెక్సెస్ అని ఇస్తారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మంత్ ప్రైవేట్ సెక్టర్ యాక్టివిటీ రిలేటివ్గా కొంచెం తక్కువ ఉంది అని చెప్తున్నారు. ఓకే, దిస్ పిఎంఐ అనేది ఎవరిస్తారు అంటే ఐహెచ్ఎస్
ఓకే, IHS మార్కెట్ అనే వాళ్ళు ఇస్తారు, ఇక్కడ మెన్షన్ చేశాడా? ఓకే, దిస్ ఇస్ గ్లోబల్ థింగ్. ఓకే, S&P గ్లోబల్, ఇందులోనే IHS మార్కెట్ అనేది ఒక పార్ట్. ఓకే, వాంట్ FDI బట్ ఫాలో లా ఆఫ్ ద ల్యాండ్. FDI మీన్స్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి FPIకి డిఫరెన్స్ ఏంటి? ఏది అసెట్ క్రియేషన్ చేస్తుంది? మరి డిఏలో ఏమవుతుంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ FDI అండ్ FPI? ఒకసారి కంగారు వద్దాం. బేసికల్లీ నేను చెప్తాను అనుకుంది ముందేనండి. FDI FPI ఇలాగ మనకి న్యూస్లో వచ్చింది. పీయూష్ గోయల్ ఇచ్చిన స్టేట్మెంట్స్ మనకి ఇంపార్టెంట్ కాదు, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ టాపిక్స్ మనకి ఇంపార్టెంట్. నౌ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 23 ప్రిలిమ్స్లోనా 22 ప్రిలిమ్స్లోనా డిప్యూటీ స్పీకర్ గురించి క్వశ్చన్ వచ్చింది. అయితే అప్పుడు డిప్యూటీ స్పీకర్ అపాయింట్మెంట్ చేయలేదని చాలా రచ్చ అయింది, గొడవ అయింది, బయటకు వచ్చి అందరూ స్ట్రైక్ చేశారు. దాని గురించి మనకేం అడగడు, కానీ డిప్యూటీ స్పీకర్ గురించి కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్, వాళ్ళ పవర్స్ అలాంటివి అడుగుతాడు. దీనికి కూడా మనకి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో, మనకి స్టాటిక్ పార్ట్లోనే మనకి దానికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలియాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ తెలుసు కదా. ఒకవేళ ఇప్పుడు కరెంట్ అఫైర్స్లోనే ఆ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్లో ఏదైనా మార్పులు చేశారనుకోండి, అది ఇంపార్టెంట్ అవుద్ది. సో ఇక్కడ FDI వరకు FDIకి FPIకి డిఫరెన్స్ ఏంటో మనకు తెలియాలి. FDI అంటే ఏంటి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇది ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక ఫారెన్ కంపెనీ ఇండియాలోని డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసి దిస్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి కంపెనీస్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసి వాళ్ళతో టైఅప్ అయ్యి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది జరుగుతుంది, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. వాళ్ళు ఫిజికల్గా ఏంటది బిల్డప్ చేస్తారు, ఓనర్షిప్ ఉండదు వాళ్ళకి. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటే జస్ట్ షేర్లో డబ్బులు పెట్టేస్తారు, ఆర్ఎల్స్ వాళ్ళకి ఏంటది షేర్లో కానీ డెట్ కానీ డిబెంచర్స్ కానీ వాళ్ళకి ఇక్కడ కంపెనీ ప్రాస్పెక్ట్తో సంబంధమే లేదు. వాళ్ళు బేసికల్గా అప్పేస్తున్నట్టు దానికి మళ్ళీ తిరిగి తీసుకున్నట్టు. FDIలో మాత్రం డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, రెండింటిలోనే మనకి డబ్బులు వస్తున్నాయి. కానీ FDI రిలేటివ్గా లాంగ్ టర్మ్. ఎందుకు లాంగ్ టర్మ్? వీళ్ళు కంపెనీస్ బిల్డప్ చేస్తారు కదా, కంపెనీలు వదిలేసి IP పెట్టేసి వెళ్ళిపోవడానికి కాదు కదా వాళ్ళు అంత డబ్బులు ఖర్చు పెట్టేది. సో దేర్ విల్ బి సమ్ సస్టైనబుల్ లాంగ్ టర్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్బక్స్ ఉందా మనకి, స్టార్బక్స్ ఎక్కడ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? సో టాటా స్టార్బక్స్ కదా, అది జాయింట్ వెంచర్. సో అక్కడ స్టార్బక్స్ ఇక్కడ టాటాతో టైఅప్ అయింది, అది కూడా టైప్ ఆఫ్ FDI ప్రాజెక్ట్. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ ఇప్పటికిప్పుడు నైట్ వాళ్ళు ఏం వెళ్ళిపోరు కదా. కానీ FPI అనుకో, అది జస్ట్ ఒక షేర్ మార్కెట్లోని కానీ పర్సనల్గా కానీ త్రూ బ్యాంక్స్ డిఫరెంట్ ఉంటాయి, లెటర్స్ ఆఫ్ క్రెడిట్ అని డిఫరెంట్ ఉంటాయి, అందులో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు వద్దంటే వెళ్ళిపోవచ్చు నైట్కి నైట్, అందుకే దాన్ని హాట్ మనీ అని కూడా అంటారు FPIని. ఓకే, సో FDI ఈజ్ బేసికలీ లాంగ్ టర్మ్, మనకి ఫిజికల్ అసెట్స్ క్రియేషన్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఒక కంపెనీ బిల్డప్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ టైఅప్ అయినప్పుడు ఇది బాగా ప్రొడక్షన్ అవ్వడానికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా చేస్తారు, లేటెస్ట్ టెక్నాలజీస్, దానివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు FPIలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాలని గ్యారంటీ లేదు, ఎందుకంటే వాళ్ళు మనీ ఇస్తారు, అది ఎలా వాడుకుంటారు అనేది వీళ్ళు కంపెనీ వాళ్ళు ఇష్టం. ఓకే, థాయిలాండ్ కన్ఫర్మ్స్ న్యూ ఎంపాక్స్ స్ట్రెయిన్ ఫస్ట్ ఇన్ ఏషియా. మంకీ పాక్స్ రిలేటివ్గా బాగా న్యూస్లో ఉంది, ఇట్ విల్ బి ఇంపార్టెంట్. లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, దిస్ WHO had announced it as a public health emergency of international concern. ఓకే, ఇది ఇప్పుడు దాకా ఫ్రమ్ అవర్ బిగినింగ్ దిస్ ఇస్ ద 9th disease to be announced as such. Mpox in 2017 also it has been announced as PHEIC. Now ఎక్కడ స్టార్ట్ అయింది ఈ Mpox అనేది? DRC కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఓకే, నౌ మనకి ప్రిలిమ్స్ వరకు అయితే దిస్ Mpox గురించి అది వైరల్ డిసీజా అట్లాగా, నెక్స్ట్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అది ఇంపార్టెంట్. అయితే ప్లేసెస్ ఇన్ న్యూస్లోని దే విల్ బి గివింగ్ జస్ట్ ద నేమ్స్ అండ్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్, ఒక 4 మ్యాచింగ్స్లో ఇచ్చేసి. సో ఎందుకు DRC కాంగో న్యూస్లో ఉంది? డ్యూ టు సమ్ డిసీజ్ అవుట్ బ్రేక్, Mpox అవుట్ బ్రేక్ లాంటిది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? యాక్చువల్గా ఢిల్లీ ఎడిషన్లోని మంచి న్యూస్ వచ్చాయి. ఇంకా యాక్చువల్లీ ఇన్ ఢిల్లీ ఎడిషన్ 1 page ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఇట్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్ పేజ్. దే లుక్ ఎట్ ఆన్గోయింగ్ ఇండియన్ స్పేస్ మిషన్స్. ఈ లాస్ట్ 1 yearలోని ఇస్రో ఏవేవి లాంచెస్ చేసింది ప్రతిదీ చాలా బ్రీఫ్గా ఇచ్చారు. ఆదిత్య L1, ఎక్స్పోసాట్, గగన్యాన్ టెస్ట్, గగన్యాన్ ఫుల్ లాంచ్ అవ్వలేదు కానీ టెస్ట్ డెమాన్స్ట్రేషన్ అయింది, TDN అంటారు, టెస్ట్ డెమాన్స్ట్రేషన్. ఆర్ఎల్స్ నెక్స్ట్ అగ్నికుల్ కాస్మస్ ప్రైవేట్ కంపెనీ ఫస్ట్ రాకెట్ లాంచ్ అయింది. అలానే ఇస్రో ఫ్యూచర్లో ఏమేమి అనుకుంటుంది మొత్తం అంతా ఇదంతా ఇచ్చారు. యాక్చువల్లీ ఒకసారి చూడండి ఆన్లైన్ ఎడిషన్లోనే. అగైన్ దెర్ ఈస్ అన్ ఆర్టికల్ రిలేటెడ్ టు ఫారినర్స్ ట్రిబ్యునల్. ఫారినర్స్ ట్రిబ్యునల్ అంటే
ఫారినర్స్ ట్రిబ్యునల్ అనేది ఇండియాలో ఎక్కడ వర్క్ అవ్వట్లేదు, బట్ అస్సాంలో ఇప్పుడు వర్క్ అవుతుంది. అది ఫారినర్స్ యాక్ట్ 1946 ద్వారా దాని ఫార్మేషన్ అనేది జరిగింది. ఈ ఫారినర్స్ ట్రిబ్యునల్ ఏం చేస్తుంది అంటే, మనకి 1971లోని బంగ్లాదేశ్ ఫార్మేషన్ అయింది కదా, ఫార్మేషన్ అవుతున్న టైంలోని అక్కడి నుండి లార్జ్ స్కేల్ మైగ్రేషన్ అనేది మనకు జరిగింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో అవుతున్న ఇన్స్టెబిలిటీ వల్ల కూడా నేను ఫస్ట్ క్లాస్లో మీకు ఏం చెప్పాను, ఇన్స్టెబిలిటీ బాగా వచ్చి మనకి ఇల్లీగల్ మైగ్రెంట్స్ రావడానికి స్కోప్ ఉంది, ఇన్ఫ్లక్స్ ఆఫ్ మైగ్రెంట్స్ రావడానికి స్కోప్ ఉందని. ఇట్ విల్ ఎఫెక్ట్ ద డెమోగ్రఫీ ఆఫ్ ఇండియా. ఆ ఏరియాస్లోని గొడవలు జరుగుతాయి, చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో అలానే ఈ ఫారినర్ ట్రిబ్యునల్స్ ఎందుకు ఫామ్ చేశారంటే, ఎవరైనా 1971 మార్చి 24 దీన్ని కట్ ఆఫ్ డేట్ కింద అనౌన్స్ చేశారు. మార్చ్ 21, 1974ని దీన్ని కట్ ఆఫ్ డేట్ కింద అనౌన్స్ చేసి, ఇది అస్సాం అకార్డ్లోని మెన్షన్ చేసి ఉంటుంది. అస్సాం అకార్డ్ అనేది ఒకటి చేశారు. అస్సాం అకార్డ్ 1985 అనేది ఎందుకు చేశారు అంటే, ఎప్పుడైతే బయట అవుట్ సైడర్స్ వచ్చారో అస్సాం నార్త్ ఈస్ట్ రీజన్లో, అక్కడ చాలా ఇన్స్టెబిలిటీ అనేది వచ్చింది. అక్కడ ఫుల్ రైట్స్, మిలిటెన్సీ ఫార్మేషన్, మాకు సపరేట్ స్టేట్ ఇచ్చేయండి, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, సపరేట్ కంట్రీ ఇచ్చేయండి అని చాలా గొడవలు అయ్యాయి. సో ఇదంతా కట్టేలు చేయడానికి 1985లోని రాజీవ్ గాంధీ టైం మేబీ అస్సాం అకార్డ్ అనేది చేశారు. అస్సాం అకార్డ్లో ఏంటంటే ఈ డేట్ మెన్షన్ చేసి 1971, దానికి ముందు ఎవరైనా వస్తే వాళ్ళకి నిజంగా జెన్యూన్ అయితే వాళ్ళని ఉంచుతాం, కానీ 1971 తర్వాత ఎవరు వచ్చినా సరే వాళ్ళని బయటికి పంపించేస్తాం, వాళ్ళని ఫారినర్స్ కింద ఐడెంటిఫై చేస్తామని చెప్పారు. అయితే ఎవరు ఫారినర్స్ కాదు డిసైడ్ చేయాలి అంటే ఫారినర్స్ ట్రిబ్యునల్స్ అనేవి ఫామ్ చేశారు. అది బేసికలీ ఒక జడ్జి ఉంటాడు, సివిలియన్స్ ఒకరు ఉంటారు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ రిలేటెడ్ వాళ్ళు ఉంటారు. ఈ ఫారినర్స్ ట్రిబ్యునల్స్ ఎవరు ఫారినర్ ఎవరు కాదని డిసైడ్ చేస్తారు. ఓకే, అర్థమైంది కదా. అది స్పెసిఫిక్గా ఎక్కడ ఇప్పుడు వర్క్ అవుతుంది, అస్సాంలో మాత్రమే వర్క్ అవుతుంది.